హరియానానికి స్వాగతం. హరియానం అనేది జ్యోతిష విధానంలో ఒక కొత్త విధానం, కొత్త కాన్సెప్ట్ ఇది. ఈ విధానంలో ఈ జ్యోతిష విధానానికి ఉన్నటువంటి ఉద్దేశం ముఖ్యంగా మనము వ్యక్తిగతంగా ఎదుగుతూ సామాజికంగా కూడా పురోగతిని సాధించడానికి ఉపయుక్తమైనటువంటి ప్రక్రియనే ఈ హరియానం. అంటే ఇహము పరము రెండు కూడా ఇందులో సాధించుకోవడానికి అవకాశం ఉంది. అయితే దీన్ని అనుసరించడం లేదా ఈ విధానాన్ని ఆచరించడం అనేది చాలా సింపుల్. అయితే మనము దైనందిక చర్యలలో మనము డైలీ రొటీన్ వర్క్స్లో మనం భాగంగా మనం రోజు ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం, లేదా ఏదైనా వస్తువులు కొనుక్కుంటుంటాం, లేదా మనం చేసేటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, జాయినింగ్ కానీ, ఇలాంటి వాహనాలు కొనుక్కోవడం కానీ, ఇలాంటి ప్రక్రియలు మనము రొటీన్ కాలంలో చేస్తూ ఉంటాం. అయితే ఈ చేసేటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ, అంటే మనం కోరికతో చేసేటువంటి ప్రక్రియలు, అంటే వాహనం కొనాలనేటువంటి కోరిక, లేదా ఉద్యోగము, పెళ్ళి, తర్వాత సంతానము, ఇలాంటి ఏవైతే మనకు కోరికతో కూడుకున్నటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో వాటిని ఎలివేట్ చేసి వాటిని అభివృద్ధి పదంగా తీసుకొని వెళ్ళి మనము దాని పరమైనటువంటి ఆ కర్మను ఆచరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందే విధంగా ఈ హరియానము రూపొందించడం జరిగింది. అయితే ఇందులో మనం చేసేటువంటి ప్రత్యేకంగా స్తోత్రపారాయణం కానీ, జపము కానీ, దానము కానీ, యజ్ఞము కానీ, ఇతరత్ర సత్కర్మలను ఆచరించడానికి ఏ కాలాన్ని మనం తీసుకొని ఆచరించడం అనేది ఒకటి సూచిస్తుంది. రెండవది, ఏదైనా వస్తువును కొనుక్కోవాలనుకున్న అది వాహనం కానీ, ఇంట్లో ఉండేటువంటి డొమెస్టిక్ పరికరాలు కానీ, ఇంకేదన్నా వస్తువులు కానీ కొనుక్కోవడానికి వాటిని కూడా ఈ కాలంలో తీసుకోవడం ద్వారా మనకి ఈ సాత్విక కాలము యొక్క, దైవిక కాలం యొక్క అభివృద్ధి వ్యక్తిగతంగా జరగడమే కాకుండా సామాజికంగా, అంటే సమాజంలో కూడా ఈ యొక్క ఎదుగుదల ద్వారా మనకి ప్రశాంతమైనటువంటి సామాజికమైనటువంటి పరిస్థితులు ఏర్పడి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగా తయారవుతాయని ఈ విషయంలో చెప్పడం జరుగుతుంది. పురాణాలలో వ్యాసాశ్రమం గురించి మనం విని ఉంటాము. వ్యాసాశ్రమంలో అన్ని జంతువులు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి, పరస్పర శత్రుత్వం వహించేటువంటి జంతువులన్నీ కూడా కలిసి ఉండడం అనేది మనం అక్కడ గమనిస్తాం. పులి, తర్వాత కుందేలు, జింక, సింహము, పావురాలు, గ్రద్దలు, నీటి జలచర జీవులన్నీ కూడా కలిసిమెలిసి అక్కడ ఉండడం, సహజీవనం చేయడం అనేది ఆ ఆశ్రమంలో గమనిస్తాము. దానికి కారణం ఏంటిదంటే అక్కడ సాత్విక కాల ప్రవృత్తి ఉండడం, లేదా అక్కడ అభివృద్ధి జరగడం అనేది ఇందుకు నిదర్శనం. జై శ్రీరామ్. అందరు కూడా దీన్ని అనుసరిస్తారని ఆశిస్తున్నాను.